నమస్తే, వెల్కమ్ టు ఆలోచన క్రియేషన్స్. నేను డాక్టర్ ఏవిఎస్, సైకియాట్రిస్ట్, స్పర్శ హాస్పిటల్, నిజామాబాద్. సో ఈరోజు మనము మోడ్రన్ ముని గురించి మాట్లాడుకుందాం. మునిలు, ఋషులు అనేవాళ్ళు చాలా ఫేమస్. అప్పట్లో ఉండేవాళ్ళు. వాళ్ళని ఇప్పుడు చూసింది లేదు, ఎవరు డైరెక్ట్గా మాట్లాడింది లేదు, ఎందుకంటే ఆ కాలంలో ఉండేవాళ్ళు. సో ఆ కాలంలో ఉన్నా కూడా ఈ కాలంలో కూడా వాళ్ళు బాగా ఫేమస్. ఎందుకంటే ఇప్పటికి కూడా మునులు, ఋషులు అని పదే పదే మనం మాట్లాడుతుంటాం. ఇది జరిగింది సుమారుగా 5,000, 10,000, ఒక 20,000 సంవత్సరాల క్రితం అనుకుంటా వాళ్ళు ఉన్నది. అప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఇంకా కూడా ఫేమస్గా ఉంటే మీనింగ్ ఏంటి? వాళ్ళు ఏవో పనులు చేశారు, ఆ పనుల వల్ల వాళ్ళు ఇంతకాలం కూడా వాళ్ళకి అదే నేమ్ అండ్ ఫేమ్ ఉంది. సో నా కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళని తలుచుకోవడం పదే పదే. వాళ్ళు గొప్ప పనులు చేశారు, వాళ్ళు గొప్ప వ్యక్తులు అని అనుకునే బదులు వాళ్ళు ఏం పనులు చేసి ఉంటారో మనం ఒకసారి డీటెయిల్గా చూస్తే మనకు ఏమన్నా క్లూ దొరుకుతుందో చూద్దాం. సో ఈ మునులు, ఋషులు అనేవాళ్ళు ఎవరు? బేసికల్గా చాలామంది వాళ్ళ కుటుంబాలకి దూరంగా ఉండి తపస్సులు, కొన్ని నెలలు, సంవత్సరాల పాటు తపస్సులు చేసి దాంట్లో నుంచి వచ్చిన రియలైజేషన్ వల్ల వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొన్ని మంచి విషయాలు చెప్పడం వల్ల వాళ్ళు ఫేమస్ అయ్యారు. సో ఇక్కడ అసలు విషయానికి వస్తే ఆ కాలంలో ఆ కాలం తగ్గట్టుగా వాళ్ళ కోరికలకు తగ్గట్టుగా వాళ్ళు తపస్సు చేశారు. సో దాన్ని మనం మోడర్న్గా మెడిటేషన్ కూడా అనుకోవచ్చు. సో ఆ మెడిటేషన్ అప్పుడు వాళ్ళు చేయడం వల్ల బాగా ఫేమస్ అయ్యారు. సో ఈ హింట్ మనకు ఎప్పుడైతే తెలుస్తుందో మనము కూడా మెడిటేషన్ చేసి వాళ్ళలాగానే ఫేమస్ అవ్వచ్చు కదా. కానీ ఇందాకే ఏమన్నాను, ఆ కాలంలో ఆ కాలం తగ్గట్టుగా వాళ్ళ కోరికలు తగ్గట్టుగా వాళ్ళు మెడిటేషన్ చేశారు. సో మనం ఈ కాలం అంటే మోడ్రన్ ట్రెండ్లో మనం ఈ కాలం తగ్గట్టుగా ఈ మెడిటేషన్ అనేది ఎలా చేద్దామో చూద్దాం. చాలామంది ఈ మెడిటేషన్ క్లాసెస్ అటెండ్ అయ్యింది, మళ్ళీ ఫాలోఅప్లో ఇంట్లో ప్రాక్టీస్ చేయడము చూస్తుంటాం. కానీ నాకు తరచుగా వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే, సరే మెడిటేషన్ చేయడం అంటే ఏంటి? ఒక రకంగా చెప్పాలి అంటే దేని గురించి కూడా ఆలోచించకపోవడం, లేదా కేవలం ఒకే దాని మీద ధ్యాస పెట్టడం. కానీ ఇది అంత ఈజీ కాదు. ఎట్లంటే ఏది ఆలోచించొద్దు అని చెప్పి ప్రశాంతంగా కూర్చుందాము అని స్టార్ట్ చేస్తే యాక్చువల్గా ఆలోచనలు విపరీతంగా పెరుగుతాయి. అందులో నెగిటివ్ ఆలోచనలు బాగా పెరుగుతాయి. పోనీ ఒకే దాని మీద ధ్యాస పెడదాము అని కూర్చున్నా కూడా అది కాకుండా మిగతా అన్ని ఆలోచనలు పదే పదే వస్తుంటాయి. ఇంకా కొంతమంది ఏమంటుంటారంటే, సరే మెడిటేషన్ కూర్చున్నప్పుడు నాకు తల పట్టేసినట్టు అనిపిస్తుంటుంది, తల బాగా భారంగా అనిపిస్తుంది అంటుంటారు. సో ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చూస్తే మెడిటేషన్ అనేది వర్కౌట్ కాదు. యాక్చువల్గా మెడిటేషన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. కానీ నిజంగా ఎంతమంది డైలీ ఒక 20 minutes 30 minutes ప్రాక్టీస్ చేస్తున్నారో ఆలోచించండి. మీలో ఈవెన్ నువ్వు ఎవరైతే చూస్తున్నారో మీరు చేస్తున్నారా? సో ప్రాబ్లం సాల్వ్ కాదు మనకు ఈ మెడిటేషన్ వల్ల. యాక్చువల్గా ఈ మోడ్రన్ ముని గురించి మనము ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలంటే ఏం చేయాలి? అప్పుడు మునులు, ఋషులు అన్నేళ్ళు తపస్సు చేసిన తర్వాత వాళ్ళు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతారంటే, అంతకంటే ముందు అందరిలాగానే వ్యక్తిత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతారు? ఈ తపస్సు, మెడిటేషన్ చేసిన తర్వాత శాంతంగా ఉండడం, కోపము, తిక్క, ద్వేషము అనే నెగిటివ్ ఎమోషన్స్ ఏమీ రాకపోవడం, దేనికి కూడా భయపడకుండా ఉండడం, ధైర్యంగా ఉండడం, దేనికి ఎక్కువగా చలించకపోవడం, తర్వాత 10 మందికి మంచి చెప్పే స్థాయికి వెళ్ళడం. సో ఇవే కదా ఒక మునికి కానీ ఋషికి కానీ ముఖ్యంగా ఉండాల్సిన లక్షణాలు. సో ఇప్పుడు మనం మోడ్రన్ ముని గురించి చూస్తే ఇవన్నీ నీకు రావాలి అంటే ఫస్ట్ థింగ్ నీ లైఫ్లో కావాల్సింది ఏంటంటే నువ్వు ఒక స్టేజ్లో ఉండడం. సో నీకు ఒక స్థానము, ఒక స్థాయి వచ్చిన తర్వాత నువ్వు చెప్పడం మొదలు పెడితే ఎవరన్నా వింటారు. అలా కాకుండా నీకు ఏ స్థానం లేకుండా నువ్వు ఏమీ సాధించకుండా ఊరికనే అట్లా చెప్తూ పోతుంటే ఎవరు వినరు. సో ఏదైనా స్థాయికి పోవాలంటే నువ్వు ఆ గోల్ పెట్టుకోవాలి, దానికి రీచ్ అవ్వాలి. ఎగ్జాంపుల్, నేను ఒక డాక్టర్ అయిదాం అనుకున్న ఒక గోల్ రీచ్ అయినా, అలానే ఒక ఇంజనీర్ కానీ, ఒక మల్టీ మిలియనీర్ కానీ, ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఏదైనా పెట్టుకోవాలి. సో ఇది పెట్టుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఫస్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, మనం ఎన్విరాన్మెంట్ నుంచి చాలా మట్టుకు నెగిటివ్ ఫ్యాక్టర్స్ మన మీద పడతాయి. ఇలా పక్కన ఫ్రెండ్ మనల్ని డిస్టర్బ్ చేయడం, లేకుంటే బిజినెస్ పెట్టినప్పుడు ఎవరో ఒకరు మనల్ని టార్గెట్ చేయడం, ఇట్లాంటివి వస్తుంటాయి. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్, నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏవైతే సొసైటీలు ఉన్నాయో అవి సుమారుగా మనము వాటిని అవాయిడ్ చేయలేం.
అలా అని చెప్పి వీటికి మనము లొంగిపోతే మన జీవితంలో ఒక స్థాయికి రీచ్ అవ్వడం కుదరదు. సో ఈ మోడ్రన్ ముని కావాలి అంటే 3 సూత్రాలు చెప్తాను. ఏదైతే టాస్క్ మీరు తీసుకున్నారో, మీ లైఫ్లో ఏదైతే గోల్ పెట్టుకున్నారో, దానికి సంబంధించిన టాస్క్ ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో, అది స్టార్ట్ చేసే ముందు ఎవ్రీడే ఒక 5 minutes రిలాక్స్గా కూర్చొని ఏం చేయాలో చెప్తాను. మెడిటేషన్ అంటే మళ్ళీ రొటీన్గా మీ అందరికీ తెలిసిన మెడిటేషన్ చేయడం అవసరం లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే ఆ 5 minutes, కేవలం 5 minutes టాస్క్ మీరు స్టార్ట్ చేయకుండా ముందు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని అందులో రఫ్లీ ఒక 1.5 2 minutes వరకు కామ్గా కూర్చోండి. ఈ కామ్గా కూర్చున్నప్పుడు మళ్ళీ ఇందాకే అనుకున్నట్టు మనకు నెగిటివ్ థాట్స్ రావడం కానీ ఏదన్నా అవుతుంటాయి. సో నో ప్రాబ్లం, వీటిని మీరు ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఎక్కువ అవుతాయి. అలా కాకుండా అలానే కూర్చోండి. సో మానసికంగా మీకు మనసులో ఆలోచనలు వస్తున్నా కూడా మీ శరీరం అట్లీస్ట్ రిలాక్సేషన్ పొజిషన్లోకి వెళ్తుంది. పాయింట్ నెంబర్ 1, కామ్గా కూర్చున్నప్పుడు మనసు కామ్ కాకపోయినా మీ శరీరం అన్న కామ్ డౌన్ అవుతుంది. సో 1.5 2 minutes తర్వాత మీరు ప్రశ్నించుకోవాల్సిన 3 ప్రశ్నలు, ఇవే 3 సూత్రాలు. ఈ వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ WWF అనేది చాలా ఫేమస్, అందరికీ తెలిసిందే. అయితే అది ముఖ్యంగా శారీరక బలాన్ని నిరూపించుకోవడానికి ఆ గేమ్ ఉంటుంది. బట్ ఇది మానసిక బలం కాబట్టి దానికి భిన్నంగా WWH అని నేను చెప్తున్నాను. ఇదేంటి? ఫస్ట్ సూత్రం వై, సెకండ్ వాట్, థర్డ్ వన్ హౌ. సో ఈ 3 సూత్రాలు, ఈ 3 సూత్రాలే మనం 3 ప్రశ్నలుగా వేసుకుంటే, ఫస్ట్ థింగ్ వై. ఏంటి? వై డిడ్ యూ స్టార్ట్ దిస్ టాస్క్? అంటే ఈ టాస్క్ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు? సో ఈ ప్రశ్న ప్రతిరోజు ఆ 2 minutes కామ్గా కూర్చున్న తర్వాత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఆన్సర్ మీరు మనసులోనే ఒకసారి ప్రశ్నకి సమాధానం చెప్పుకోండి. సెకండ్ థింగ్ ఏంటి? వాట్. అంటే ఈ టాస్క్ కంప్లీట్ అయితే వాట్ విల్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్, అంటే ఈ టాస్క్ అయిపోయిన తర్వాత నీకేం వస్తుంది. థర్డ్ థింగ్ హౌ. సో ఈ టాస్క్ అయిపోయిన తర్వాత హౌ విల్ యూ ఎంజాయ్ యువర్ సక్సెస్. ఇక్కడ ఏంటి? నీ సక్సెస్ని నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తావు. సో ఈ 3 ప్రశ్నలు. ఎగ్జాంపుల్ నా వరకే వస్తే, నేను ఎంసెట్ అంటే MBBS ఎంట్రన్స్లోకి రావడానికి కోచింగ్ తీసుకునేటప్పుడు ఇవే ప్రశ్నలు వేసుకున్నాను. ఏంటి? వై, వాట్, హౌ. ఫస్ట్ ప్రశ్న నేను చదవకన్నా ముందు ఏమనుకుంటుండే అంటే ప్రశ్న వేసుకుంటుండే. ఫస్ట్ 2 minutes కామ్గా కూర్చొని వై ఏంటి? వై డిడ్ ఐ స్టార్ట్ దిస్ టాస్క్? ఎందుకు ఈ టాస్క్ స్టార్ట్ చేశాను అనే ప్రశ్నకి సమాధానం ఏంటి? నేను ఎంసెట్లో సీట్ తెచ్చుకోవడానికి ఇది స్టార్ట్ చేశాను. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి? వాట్. నన్ను ప్రశ్నించుకుంటుండే వాట్ అంటే ఈ టాస్క్ అయిపోయిన తర్వాత సక్సెస్ అయితే నాకేమొస్తుంది. సో వాట్ విల్ ఐ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఏమొస్తుంది అంటే నేను డాక్టర్ని అవుతాను. సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ హౌ. హౌ విల్ యూ ఎంజాయ్ యువర్ సక్సెస్ అనే ప్రశ్న నేనే వేసుకొని దానికి సమాధానం ఏంటంటే, నేను ఒక డాక్టర్ అయినప్పుడు నాకు సమాజంలో సేవ చేసే అవకాశాలు దొరుకుతాయి. ఒక మర్యాద, డబ్బు ఏమైనా కానీ నేను ఎంజాయ్ చేస్తాను అన్నిటినీ అనేది థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్. సో ఎవ్రీడే నేను టాస్క్ స్టార్ట్ చేసుకోకుండా ముందు ఈ 3 ప్రశ్నలు వేసుకుంటుండే. వై, వాట్, హౌ. ఈ 3 ప్రశ్నలు మీరు సమాధానాలు మనసులో ఒకసారి రివైజ్ చేసుకొని మీ టాస్క్ని స్టార్ట్ చేస్తే, అప్పట్లో మునులు ఋషులు తపస్సులు చేసినప్పుడు వాళ్ళకి పాములు కుట్టినా ఏం అవ్వకపోతుండే, వాళ్ళకి ఆకలి, నిద్ర, అసలు ఈ సమస్యలే ఉండకపోతుండే అని విన్నాం మనం. అది ఎంతవరకు నిజమో కాదో మనకు తెలియదు కాబట్టి ఆ విషయం పక్కన పెట్టేస్తే, ఇక్కడ మనం ఆ వాక్యాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ వాళ్ళ మీద లేదు అని క్లియర్గా తెలుస్తుంది. సో నేను చెప్పేది అదే, మనం ఏదైనా టాస్క్ స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో నెగిటివ్ ఫ్యాక్టర్స్ మన మీద పడతాయి. ఆ నెగిటివ్ ఫ్యాక్టర్స్ అలానే ఉన్నా కూడా వాటి ఇంపాక్ట్ మన మీద పడకుండా ఉండాలి అంటే మనకు ఒక క్లారిటీ ఉండాలి టాస్క్ స్టార్ట్ చేసే ముందు. సో ఈ వై, వాట్, హౌ అనే ప్రశ్నలు ప్రతిరోజు మనము టాస్క్ స్టార్ట్ చేయకన్నా ముందు మనల్ని మనమే ప్రశ్నించుకొని సమాధానం మనసులో చెప్పుకొని మొదలు పెడితే ఎటువంటి టాస్క్ అయినా వెరీ ఈజీ అయిపోతుంది. సో ఈ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే దాని ఇంపాక్ట్ మన మీద తగ్గిపోతుందో ఆటోమేటిక్గా కష్టం అనేది తగ్గిపోతుంది. కష్టం తగ్గడాన్ని ఈజీ అంటాం. సో ఇష్టమైన టాస్క్ని మనం ఈజీగా కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. అందులో సక్సెస్ రేట్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో చివరిగా మనము ఆ మునులు ఋషులు వాళ్ళని మనము ప్రతిసారి గుర్తు చేసుకునే బదులు మనమే ఒక మోడ్రన్ మునిగా తయారవ్వడానికి ప్రయత్నిద్దాం.
ఈ వీడియో విన్న తర్వాత మీరు కూడా ఈ 3 ప్రశ్నలు వేసుకొని మీ టాస్క్ని ఈజీగా కంప్లీట్ చేసి సక్సెస్ని రీచ్ అయ్యి మీరు అనుకున్న స్థాయికి రీచ్ అయ్యి అందరూ హ్యాపీగా ఉంటారని కోరుకుంటూ ముగిస్తున్నాను.